పడేవాడా చూసుకో గుర్తుపట్టాను అన్ని. ఓ కాకిపిల్లి కూడా ఈడందే 10 వేలు చుట్టూ కూడా వేసుకొని 10 వేలు చుట్టూ కూడా వేసుకొని 5,000 ఇంత బుడ్డిగా ఉంది కదా. నేను రేట్ 5 రూపాయలకు 10 రూపాయలు దొరికిన డబ్బు తెచ్చుకుంటాను. 5 రూపాయలకు 10 రూపాయలు దొరికిన డబ్బు తెచ్చుకుంటాను. ఏమంటే ఒక 5గురికి గజ్జున్న వాళ్ళు చేసి ఇంత తెల్లగొచ్చు చూస్తే నువ్వే అసలు పడిపోయి నేనేనా అనుకుంటావు. అవునా అంటారు అడిగేది. హాయ్ హలో వెల్కమ్ టు నిమేష్ టాక్స్. అండ్ ఈరోజు కాన్సెప్ట్ ఏం లేదు, ఆల్రెడీ మేకప్ని మీరు ఫుల్ ఎంజాయ్ చేశారు కాబట్టి దాని రిలేటెడ్ పార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని మేకప్ చేస్తానంటే వాడు ఒప్పుకోడు కదా. సో నేను ఏమనుకుంటున్నానంటే ఫేషియల్ చేద్దాము, మా తమ్ముళ్ళందరితో కలిపి వాడి మీద చేద్దాం అనుకుంటున్నాను. ఫేషియల్ చేస్తాను అండ్ వాళ్ళందరికీ చెప్పేసిన నేనేం చెప్పాలి ఏమేమని. సో దాన్ని బట్టి ఎట్లైనా వాడిని ఒప్పించి ఖచ్చితంగా ఫేషియల్ చేసేసి దాన్ని ఎట్లైనా వాడిని బ్లాక్ చేసి వాడి రెస్పాన్స్ ఎట్లుంటుంది, వాడిది ఏమి అని క్యాప్చర్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ సూపర్ ఉండబోతున్నాయి. నాకు కొద్దిగా హెల్త్ బాగోక నేను అసలు మంచి వీడియోస్ కాన్సెప్ట్స్ అన్నీ అనుకున్నాను, కానీ అవుట్డోర్ చేద్దాం అనుకొని అవన్నీ చేయలేకపోయాను. కానీ ఖచ్చితంగా అవన్నీ పోస్ట్ అవుతాయి, అసలు మిస్ అవ్వదు. నిజంగా తెల్లగొచ్చుతారా? ఎట్లయితారమ్మా నెల్లగా ఫేషియల్ రాసుకొని ఇది కాదు ఫస్ట్ కంటెంట్. డౌట్ రాకుండా చూసుకోండి. డౌట్ రాయడానికి వాడు వచ్చేవాళ్ళు ఫాస్ట్గా. అలాగే వస్తావరా? నీకు నమ్మకం లేదా నందు? నీకు డబ్బులు ఇచ్చారు, డబ్బులు మీరు ఇచ్చిన ప్రతి రూపాయి నాకు కౌంటే. మీ వల్ల నాకు ఇప్పుడు పబ్లిసిటీ రావాలి. చేసి బయటికి పోరా, గబ్బులు ఎక్కుంటా. డబ్బులు 1500 వస్తాయి. అందరూ ఏమన్నారా? నువ్వు మొన్న చేయించుకున్నావు తెల్లగొచ్చా వాడు మాంత్రికుణ్ణి పడేవాడా చూసుకో. గుర్తుపట్టాను అన్ని. ఓ కాకిపిల్లి కూడా ఈడందే 10 వేలు చుట్టూ కూడా వేసుకొని 10 వేలు చుట్టూ కూడా వేసుకొని నేను ఎవరు రమ్మన్నారు వచ్చినప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. 10 మంది అమ్మాయిలు నన్ను చూస్తారు రోడ్డు మీద. అదే కుళ్ళిరా నేను నువ్వు బయటకు రావు వచ్చాను చూసారు చూడరు. నీకు పంది కూడా చూడదు మళ్ళా. న్యూస్కి వేసుకోవాలి శివ. నువ్వు న్యూస్కొని వేసుకోండి చక్కగా చేపిస్తుంది. వాళ్ళందరూ ఏమైనా హీరోయిన్ పడట్లేదు, జీరోలు పట్టాలని చేస్తారు. 1500 వస్తుంది చూడ మేకప్ చేశారు నాకు. ప్రపోజ్ నాకు ఉదయాన్నే చెప్పురా. రే నిన్నేమన్నారా నందు? నా ఫేస్ క్లియర్ అయిపోయింది, తెల్లగా అయిపోయింది. నిన్నేమన్నారా శివ? నన్ను క్లియర్ గా ఉందన్నారు. పంది పిల్ల మాట్లాడినావనుకో నువ్వు ఉన్నావు పంది పిల్ల. నా కస్టమర్ల దగ్గర నువ్వు ఇన్సల్టింగ్ గా మాట్లాడదు. అసలు నిజం చెప్తున్నాను. నువ్వు బయటికి వెళ్ళి ఆంటీ దగ్గర ఏం కూర్చోతారా? మళ్ళా నువ్వు ఆంటీ దగ్గర ఏం కూర్చోవరా? ఏం కూర్చోవు? మరి చెప్తాను, పబ్లిక్ చేస్తా. ఎందుకు చెప్తావు? ఒకసారి చెప్పి 5 సంవత్సరాలకు అమ్మాయి తిరిగినాను, అమ్మాయి చూడలేదు. ఇప్పుడు చూసింది. కుళ్ళిలే మీ అందరికి గ్లామర్ వచ్చాను. 5 సంవత్సరాలు తిరిగి నా ముఖం కూడా కూర్చో. నీకు బాగా వేసి నీకు కలర్ రాకపోతే వీళ్ళు ముగ్గురికి నువ్వు చెప్పు, బయటికి వెళ్ళి ఎన్నేళ్ళు చెప్పుకో. మన దైన్ పిల్లని చేసినాం. లేదు మన చిన్న భూత పిల్లని చేస్తాం. వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళేం తిక్కలోలా? నువ్వు అది చెప్పే వాళ్ళు తిక్కలో కాదు, పప్పలో కొండరి పప్పలో ఈ నీ దగ్గర కూర్చొని మేకప్ తెలిక వాళ్ళు కూర్చున్నారేడా లెక్కలు ఊరిలో కాళ్ళలోకి వెళ్తే ఎవరు ఎవరు సెలబ్రిటీ వచ్చారని అడిగారు. హీరో వస్తారని అడిగారు నన్ను. తమ్ముడే ప్యాకెట్ డబ్బులు అర్థమైందా? సెలబ్రిటీ మాట్లాడుతాడా
ఎవరు లాభం ఎవరు బయట తోసేయండి పొట్టను బయట తోసేయండి. ఏ పందోడా కర్రీ ముక్కడా నువ్వు కర్రీ వేసుకోమన్నా నువ్వు వేసుకొని అలా గ్లామర్ వస్తావు. వాడు కుల్లి మీ గ్లామర్ మన లేడని మన మా కాలేజ్ వెళ్తే ఏం చేసినావు అది ఎందుకు చేసినా తెలుసా నేను అది నీ అట్లుండేవాడిని ఇట్లా చేశానని చెప్పేదానికి అట్లా చేసిన అంతేగాని నాకు రాక కాదు అది ట్రిక్. నువ్వు పేరు తిప్పద్దు ఇవన్నీ చూసినా ట్రిక్ ఇంకొక ట్రిక్ అంట మళ్ళా ట్రిక్ అంట మళ్ళా ట్రిక్ ఎంత అలా కాదండి. మనం మా కాలేజ్కి వెళ్తే సెలబ్రిటీ వస్తారా నన్ను చూసి నేను మీ ఎక్స్ప్రెస్ సాగర్ అని చెప్పాను. చెప్పాను నీ అక్కేసింది బాయేసింది రమ్మని చెప్పాను రమ్మని కూడా చెప్పాను నేను. ముగ్గురు తీసుకోండి రా 1500 నువ్వెందుకు నీ అబ్బా కొడుకోలే నీ మనుషులు పెట్టుకో అవమానించొద్దు నువ్వు అవమానించొద్దు నువ్వు బయటకు వెళ్ళిపో ఇక్కడ ఉండకాను. గ్యాప్ ఇలా ఇన్ని పొడి చేస్తాయింది గ్యాప్ ఇలా ఇన్ని పొడి చేస్తాయింది నువ్వు అందరినీ పొడి చేస్తావు బయట పోరా బాబు. ఏ నేను పోను కస్టమర్స్ కి నీకెందుకు వాళ్ళు నీకు అంటుంటే నువ్వు రా పోతాయి రేపు భవిష్యత్తు పోతుంది భవిష్యత్తు పోతుంది బాబు ఎవరి భవిష్యత్తు పోతుంది ఏంటి పొడి చేస్తావు గుణముతో పారమట్టిగా ఏం మాట్లాడతాడు ఏం భాష అది నా భాష నీ ఎట్లా ఉంటా స్ట్రెయిన్ అవ్వద్దు మొఖానికి ఇది ఒకటే శివ కోపం తెప్పిద్దురా నువ్వు ఇప్పుడు నీ బాధ ఏంటి? వాడికి డబ్బులు రావట్లేదండి అంటే ఇంకా ఎదుగుతానని వాడి బాధ ఒకటే చెప్తాడు నీ బాధ ఏంటి నీ బాధ నీ బాధ ఏంటి చెప్పు. నా బాధ ఏందిలే మీ మొగాలు పోతాయి పోతాయంటే పోతాయరా నీకెందుకు నీకెందుకు చెప్పు మర్యాదగా చెప్తున్నప్పుడు అది ఇప్పుడు ఓకే ఇప్పుడు నీకేంట్రా నీకేస్తాను నువ్వు డబ్బులు కూడా ఇద్దులే పోని మేకప్ బాగా వచ్చిందంటే డబ్బులు లేదు అంటే నేనే రిటర్న్ డబ్బులు ఇస్తా 1500 అంతే కూడా ప్రూవ్ అవుతుంది. నువ్వు బయటికి వెళ్ళి ఎన్నే చెప్పుకో డబ్బులు దా నీ టాలెంట్ అంత నమ్మకం నీకు ఇచ్చింది ముందు పొట్టను బయట వాళ్ళకి ఏమైనా శివ వాళ్ళకి ఏమైనా వాళ్ళ మొక్కలు పోగొట్టుకోవడం ఇష్టమా లేదు కదా వాళ్ళు తెలియదు కదా వాడికి తెలుసు కదా ఒకసారి వేసుకోండి తెలుస్తుంది వాడికి తెలిసి నాశనం అయిపోతాడే వాడిని ప్రపంచం చూసాడు. కాస్ట్ ఎంత అనుకుంటున్నావు 5000 ఇంత బుడ్డిగా ఉంది నేను రేట్ 5 రూపాయలకు 10 రూపాయలు దొరికిన డబ్బు తెచ్చుకుంటావు 5 రూపాయలకు 10 రూపాయలు దొరికిన డబ్బు తెచ్చుకుంటావు నువ్వేం అదిగి తింటున్నావు మళ్ళా మా కస్టమర్ ఇన్సల్ట్ చేస్తే నేను అదే అంట అన్ని బయటికి పోవే బయటకు పో పోవే ముందు లేదా కూర్చోవే నీకేం దమ్ము కూర్చోవే కూర్చో మిమ్మల్ని చూసి జెలస్ నీ సెలబ్రేట్ అయిపోతుంది నేను బాధ. ఇప్పుడు నువ్వేమన్నా ఇప్పుడు వచ్చిందాక ఛాలెంజ్ మాత్రం ఉండాల ఛాలెంజ్ నువ్వు మేకప్ బాగా రాలేదు అనుకో నాకు డబ్బులు ముగ్గురు కూర్చునే గొర్రెలు అనుకున్నావా నీలాగా పెద్ద ఎదవరే తెలిసి కూడా ఉన్నాడే చేస్తాను నేను ఎక్కడ అనుకో నీకు అర్థం కాలేదురా వాడు ఏం తెలుసా బయట ఆంటీల దగ్గరికి వెళ్ళి అక్క బ్యూటీ పార్లర్ పెట్టబోతుంది వెళ్ళొద్దు అని ఆల్రెడీ నెగిటివ్ గా చెప్పాడు. నెగిటివ్ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడంటే నువ్వు 5 నిమిషాలు 1500 వచ్చింది. రేపు మళ్ళా మీరు ఒక ముగ్గురు తీసుకొస్తే అక్క రాను అంచెలంచెలు ఎదిగిపోతుంది. నన్ను కుళ్ళి ఊడుకుపోతుంది. అసలు ఇంత బయట ఎంత చూడు కూర్చుంటే కూర్చోరా లేకపోతే ఇట్లా
ఫస్ట్ నా బిజినెస్ దగ్గర నువ్వు ఉండొద్దు. మరి వాళ్ళు అంతా అంటారు రేపు వద్దరు ఏం మళ్ళీ వచ్చి కూర్చో అయితే కూర్చో, నీకు దమ్ముంటే కూర్చో, నువ్వు మాట్లాడద్దు కూర్చో. తెల్లగా రాకపోతే అప్పుడు అడుగు. ఊళ్ళో ఊహించుకుంటున్నావు నువ్వు బయటికి రా. అడుగు. ఊళ్ళో ఊహించుకుంటున్నావు నువ్వు బయటికి రా. ఊళ్ళో ఊహించుకొని ఏమని మేకప్ లో పోతాను అది చేస్తాను అని నువ్వు అంతా ఊహించుకో. డబ్బులు ఇప్పుడు చేస్తాను కదా. నువ్వు ఎవరైతే ఆంటీలకు చెప్పినావు అందరికి చెప్పాలి నువ్వు తెల్లగా వస్తే. నువ్వు మనం ఏమన్నా నేను పెట్టుకుంటా నువ్వు ఎంత చెప్పినా. ఫేక్ వీటి తెల్లగా వచ్చి చెప్పలే ఫేకనే ఎట్లా చేస్తారు అప్పుంటారు ఫేకనే చూడాలా నీ చూడాలా గొంతు కూర్చో లేండ్రా లేకండి వీడికి ఉంది డబ్బులు ఇస్తా. అది ఉంది కదా ఆంటీలు చెప్పుకోపోయి మళ్ళీ పల్లపులు ఆంటీలు ఆంటీనే ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు కదరా. పోయి బయట అంతా ఎంత ఒక 30 మంది చెప్పినాడు. అందరూ నన్ను అడగడం ఏమమ్మా డబ్బులు చెప్పినావు ఫోన్లో నేను ఏమనలేదు. నువ్వు నన్ను మౌత్ పబ్లిసిటీ గలీజ్ చేసినావు. హట్ అయినా నేను మౌతో బయట పెడతా నీకు తిండి ఉన్ని రేవాడు తెల్లగిస్తే డబ్బులు బొక్క అంత మాట డబ్బులు బొక్క ఎఫర్ట్స్ బొక్క డబ్బులు అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. గెలుస్తే ఇద్దు గాని గెలుస్తా నువ్వు ఓడిపోతే మళ్ళా నువ్వు అంతా గెలుస్తానే డబ్బులు లేవా ఉండదు వేసిన చెప్తా ఇవ్వమ్మా కేసిందా నీకేసేది నువ్వు మాట్లాడుతుంది నీకు డైలాగ్ డబ్బులు నువ్వు కాదక్క 500 అది వాళ్ళు ఫీల్ అవుతారా. వారు ఫీల్ ఫ్రీగా వేసింది వాళ్ళకి వేయలేదు అనుకుంటారు. 1500 పీక్కుంటే నేను నీకు ఎలాగిస్తా ఒకవేళ ఓడిపోతే. లాజికే కదా. నేను ఓడిపోతానని నీకు ఎట్లా అనుకుంటున్నావు కదా. ఇప్పుడు చూసుకుని నమ్మకం మూతి మధ్యలో మాట్లాడనుకో ఎవరు మాట్లాడు తెల్ల చేయలేదు అనుకోకు. వాళ్ళేం పోరు చూస్తారు. వాళ్ళకి ఇంకా పని ఉంది. వాళ్ళు డబ్బులు ఊరికే ఇస్తారా ఏమి. కళ్ళు తెరకూడదు. ఏం డౌట్ లే వాడికి. ఏమి కూర్చో డబ్బులు సగం చెయ్యి మర్యాద కూర్చో. వాళ్ళు ఎట్లా కూర్చున్నారు. వారు వేరే నేను వేరే కదా. కాదులే మళ్ళా కాదులే కూల్ వాటర్ ఏమన్నట్లా వద్దులే. నువ్వు మళ్ళా మన చేసినట్టు చేయక మొన్న చేసేదా చేస్తే నాకు 2000 బొక్క. అదే మళ్ళీ చూడు మన మాట మీద ఛాలెంజ్. నువ్వు ఉన్నావేంటి మాట మీద. ఏంటంటే వస్తావు కానీ మన మాత్రం ముక్కులో చూస్తుంది. ముక్కులో పెట్టి శివ నాకు ఇట్లా మాట్లాడితే నేను ఏంట్రా మధ్యలో వదిలేస్తాను. కురుపులు వచ్చేస్తాయి. ఏంది కురుపులు మరి లేకపోతే ఏందనుకుంటున్నావు. ప్రాసెస్ నీట్గా అవ్వాలి. ఇదే వద్దనేది పెదాలు నాకు ఉల్లిపాయలు ఉంటే బాగుండు. కళ్ళు పెట్టాలి నీకు కొద్ది పేషెన్స్ ఉంటుంది. ఇట్లా పెట్టారా పైన అంటే నీళ్ళు కారుసాలానే. అప్పుడు ఇలా నీళ్ళు కారుస్తా అంటే ఒక్కొక్క బొట్టు పడి అందులో సాల్ట్ కరిగి స్క్రబ్ అయ్యి తెల్లగా వస్తుంది. తెలియలేని కళ్ళు మీద. అందుకే బ్యూటీషియన్ నేర్చుకోవాలి. ఊకే నోరు వేసుకొని పడిపోవడం కాదు. ఏం తెలుసులే నువ్వు ఊహించుకుంటున్నావు అంతే. అందంగా ఉన్నావు. ఆ కరిమొగముడు వచ్చి ఓ పెద్ద వాగే వాడ 19 మాత్రం వచ్చి వాడ వాగే. ఆ దున్నపోతుంది కానీ దానికి అర్థమైంది చూసింది అన్నీ అయింది. మళ్ళీ అది నన్ను గిన్నె అంటారు. అది దాని తెల్దా సరే నువ్వు దాన్ని దీన్ని అని ఇప్పుడు ఎలాగంటున్నావు వాడిని. అందుకే అది అనింది. మళ్ళీ నన్ను అన్నారు కాబట్టి నేను అంటానా. పౌడర్ వేస్తారా ఏం కాదు. ఏం ఉండవా. రేపు ఆగితే ముడతలు వస్తాయి. చూడు నువ్వు చేపలు పెట్టక అడిగా ముడతలు వచ్చేదానికి వేస్తాడు. ఇప్పుడు ఏమన్నా అరసొద్దు.
ఏమో ఏం చేస్తారో ఏమోలే డబ్బులు దిక్కుంటే బుద్ధి పాయంగా డబ్బులు దిక్కుంటే బుద్ధి పాయంగా కళ్ళు చెయ్యి కడుక్కోవడానికి అవుతుందా ఇది నీకు పిచ్చోటి వాడతా నీకు తెలీదు ఇది సీక్రెట్ అందానికి నీకు తెలీదు నాకు గుడ్డి నేను ఈరోజు డబ్బులు ఇచ్చావు కాబట్టి నిరూపించుకోవాలి కాబట్టి నేను పడుతున్నాను ఊరికే పిచ్చిదాన్నా అందరికి జనాలందరి దగ్గర నుంచి అడ్డవడానికి కలిపి ఏమో ఈ రోజు వరకు నేను చూపలేదు ఇది నా సీక్రెట్ అందంగా ఉండడానికి స్మెల్ వస్తున్నావు అది ఇది రాసామనుకో స్మెల్ రావు అసలు ఏంది కా ఏదో తేడా కొడుతుంది ఇంకా తేడా కొడితే 2000 వస్తుంది నీకు అంతే కరెక్టే కదా అది కూడా పాయింట్ ఇంకేదస్తాను ఏందుక పేస్ట్ అదే పేస్ట్ దేనికి వాడతారు పన్ను దిక్కారుగా ఎందుకు? పన్ను దిక్కారు మగాడు పడతావా ఇంకేం చేస్తున్నావు నువ్వు మగాడు పడతావా ఇంకేం చేస్తున్నావు నువ్వు పళ్ళు దేనికి తిక్కుతారు క్లీన్ కట్ తెల్లగా రావడానికి సో ఇది ఇప్పుడు నీకున్న బ్లాక్ మచ్చల్ని వైట్ చేస్తుంది ఇది బొగ్గు దేనికి యూస్ తెల్లగా రావడానికి కళ్ళు ముయ్యి ఎన్నిసార్లు చెప్పాలి నేను జనాల దగ్గర చెడ్డ అవ్వనని అయ్యయ్యయ్యయ్యే నాయనో ఏం చేస్తావు లాస్ట్కి కన్ను మంట 2000 ఇస్తావా గెలిస్తే ఇప్పుడు తెల్లగొస్తాయి నువ్వు తెల్లవస్తే ఏంటికి ఇరుక ఇకపోతే మర్యాద ఉండదు చూడు అసలు నువ్వు గెలిచాలి కదా ఫస్ట్ చూస్తా అయ్యో నువ్వు వల్ల బతికేస్తున్నావక్క ఇన్సల్ట్ చేసి బతకొద్దు అన్నది అయిపో బా మనం చూసినామ్రే నీ క్రియేటివిటీ A few minutes later. లేదు కలుమై ఎందుకురా ప్రతిదానికి అని ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు అమ్మ నా సోఫా గబ్బులు ఎత్తున్నావు ఎవరు దిక్కురాదే నువ్వు తిక్కింది కాదు ఇది నేను తిక్కిందే అంటే నీ పాచత నాకు ఇది తగిలించాలి పాచి కాదు క్లీన్ చేస్తా శివ ఇట్లా స్క్రబ్ చేసినప్పుడు తెల్లగా అవుతావు ఇప్పుడు నీకు ఇప్పుడు చూడు కంటిన్యూ నీళ్ళు వస్తున్నాయా ఎందుకు సరే చెప్పా కదా సాల్ట్ ఇలా వస్తుంది నీట్ క్లీన్ అవుతుంది వాటర్ లేకుండానే నీట్ స్క్రబ్ అవుతుంది చూడు అన్ని పాస్ అవుతున్నావు లేదా చూడు తెల్లగా రాకపోతే తెల్లగా వస్తాను మగమే పోతాను నీకు ఇప్పుడు 2000 రాదు బెంగ పెట్టుకోవద్దు అయ్యో తెల్లగయ్యానని భలే వస్తున్నావు నా బ్రష్ వేస్ట్ అయిపోయింది నీ బ్రష్ తెచ్చుకోవచ్చు కదా వాల్ బ్రష్లే తెచ్చుకున్నారు నీ పనులంతా నా దగ్గర ఇస్తాను మరెల్లా పళ్ళదేం క్లీన్ చేస్తా లేప్ప నేను ఏమి ఎట్లా ఉంచును ఏమోనైనా తెల్లగా వచ్చింటావు చూడు కస్టమర్స్ వస్తున్నట్టున్నారు నాకు అప్పుడే మౌత్ పబ్లిసిటీ భారీగా ఉంది నాకు రేపు ఇప్పుడు బిజీగా ఉన్నాను రేపు రండి రే నాకు చెప్తాను కోపం బిద్దు నా కస్టమర్ లేదు 5 minutes ఉండు అయిపోయింది నీకు ఇంకా నిజంగా ఫ్యాన్ తింటుంది అన్నం అందుకే చూడు బ్యూటీ పార్లర్ లో ఎవడు చెప్పిండే ఏసీ ఉంటుంది బాబు గాలి వస్తుందా ఆ గాలికి నీ అన్నం స్ప్రెడ్ అయిపోయి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అందుకే ఏసీ లేస్తా అమ్మ నువ్వు మామూలు అమ్మ నీకే ఏంది ఉంచుకుంటున్నావు కళ్ళు తెరిసొద్దే డాక్టర్ దగ్గర పిలుచుకోలేము భలే ఉన్నారా తెల్లు వచ్చేస్తున్నావు అప్పుడే ఇంకొక ప్రాసెస్ ఉంది నీ కళ్ళు వేరే శివన కోపం వస్తుంది ఆ బట్ట యాదని మర్చిపట్ట ఏమన్నా గ్యాస్ వాడిందే కానీ మంచిదే అప్ప అదే ఏమంటే ఒక 5గురికి గజ్జున్న వాళ్ళు చేసి ఓకేలే ముఖం కడుక్కొని వద్దురా దాని కళ్ళు తెరిచవద్దు ఆడున్నాను A few minutes later. నువ్వు కళ్ళు తెరిచొద్దు పదా
నీ అందాన్ని ఒక్కసారే చూద్దు షాక్ అయ్యి మళ్ళీ షేక్ అవ్వక కళ్ళు మూసి షేక్ మనం చెప్తారు షాక్ అయ్యి అంటాను. కళ్ళు మీ తెరచొద్దు, లేదంటే అందం పోతుంది. నన్ను అడగొద్దు ఎందుకున్నాను అని. రాదు కదా నీటుడు ఏం కళ్ళు మీ అప్ప ఏం చెప్ప ఓకే బా తెల్లగొచ్చావు. అవునా? కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా ఎందుకో నువ్వు ఇంకా 2 సార్లు చేసుకుంటే తెల్లగొచ్చావు. అవునా? ఏదో మాత్రం ఏందో సౌండ్ వస్తుందికో. 2 సార్లు ఇంకో 2 సిట్టింగ్లు రారా ప్యూర్ తెల్లగొస్తావు. సిట్టింగ్లు అంటే ఏంది కాదు తాగేసి అందుకే రా నీకు బాగుపడవు. నువ్వు ఇంకా వెళ్ళే ఫోటో వీడియోలో చెప్పు తెల్లగొచ్చారని. తెల్లగొచ్చారు అందరూ రండి. ఉండుందా ఏదో తెచ్చు అట్లా ఎట్లా చెప్తాను అప్పుడే. ఏదో తెచ్చు అట్లా ఎట్లా చెప్తాను అప్పుడే. చెప్పు. అద్దం కూడా తెచ్చిలా నీకు ఫోటో చేస్తా ఉండు. మరి అది చెప్పురా ఏమైతుందా నీకు ఆ మాత్రం నమ్మకం లేదా ఇప్పుడు? ఓకే చెప్తా. చెప్పు చెప్పు. తెల్లగా వచ్చాను అందరు రండి. హాయ్ ఫ్రెండ్స్, నేను బాగా అందంగా వచ్చిన బాగా అసలు ఈ మహేష్ బాబు లాగా ఉన్నాను. అసలు మా అక్క రండి. అక్క భయపడినా మళ్ళా. నీ ఇంత తెల్లగొచ్చు చూస్తే నువ్వే అసేపడిపోయి నేనేనా అనుకుంటావు. అవునా? అంటారు అవునా? అంటారు మన ఏనాడు కాదు శివాను నన్ను నమ్మరా. అప్పుడు కావాలని చేశాను, నీకు తెలియదు నా టాలెంట్. అవునా? సూపర్ వచ్చిన మహేష్ బాబు కులుకుంటాడేమో ఈ మొగం చూసి. అవునల్లా వీళ్ళంతా ఆడగలరు. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వీళ్ళంతా అంత అందంగా ఉన్నాడు. అంత అందంగా ఉన్నా ఫస్ట్ గ్లామర్ నాదే. అసలు ఎక్కడ వీరి పేరు చెప్పుకొని వచ్చిన అందరికి 10% డిస్కౌంట్ ఉంటుంది. మీకే మంచిది. అక్క దగ్గర రండి. అక్క సూపర్. ఆంటీకి తప్పు చెప్పానని చెప్పు, వాళ్ళు చూపిస్తాను. చెప్పని గ్యాపే మనం నన్ను అంత ప్రశ్న పెట్టించావు రానికుండా. సూపర్ టాలెంట్ ఉంది. ఏ డైరెక్టర్ మేకప్కి ఉండదు, ఏది ఉండదు. అంత హార్డ్ వర్క్. తమన్నా ఇలియానా అదేమో చూడ అమ్మాయి పేరు నయనతార. ఎవరు పనికిరారు. ఎవరు తరం గారు వీళ్ళ ముందర అర్థమైందా? ఇప్పుడు కొత్త హీరోయిన్లు కూడా తరం కాదు. ఇప్పుడు వాళ్ళంతా వచ్చి హీరోయిన్లు చెప్పించుకున్నది ఎవరి దగ్గర అనుకుంటావు? మిస్టర్ వాణి గారితో దగ్గర చెప్పించుకుంటున్నారు. తెలుసిన మీ చాలా మీ ఫేస్లు హీరోయిన్లకి అసలు మిస్ అది తెలియపోతే తెలిసి మళ్ళీ చెప్పు. మిస్ వాణి గారి దగ్గర నీకు తెలియదు లేదా? రాజమౌళి గారు బాహుబలి ఫోన్లో చాలా ఎక్కువ చెప్పావు. చెప్తాను ఇది ఆడవాళ్ళందరికీ మనం బయట ఎంత చెప్పినా ఇదంతా సారీ కుళ్ళుతో చెప్పినా ఓడ్చుకుని చెప్పినా ఎక్కడ ఏడపైకి వస్తుందో డబ్బులు ఎక్కువ అయిపోతాయని నేను కుళ్ళుతో చెప్పేసిన. నన్ను చేర్చుకోలేదని చెప్పేసిన. అది నిజం. ఇది పక్కా నిజమే. మళ్ళా నేను ఇంత గ్లామర్గా వేయడానికి నేను గ్లామర్ అది నాగా చెప్పాను కదా నీకు నువ్వే గుర్తుపట్టలేవని. చూడండి నీకు నువ్వే గుర్తుపట్టలేవురా అంత అందంగా ఉంటావు. నువ్వే నిన్న రే నిమ్మే వీడు ఏందో షాక్ లో ఉన్నాడు. వీడు అన్నం వీడే చూసుకొని అది ఎంత కొత్తరా. ఏమైందిరా? అన్ని ప్రయత్నాలు చేస్తున్నావు అక్క. ఒకసారి నీకు నువ్వు చూసుకో ఎట్లున్నా నీ వీడు. బొచ్చోడు తీసుకో ఏమొచ్చినా నీకు సగం నాకు సగం ముందు చెప్తాను చూడు. అమ్మా 50-50 లేదమ్మా. నా కష్టాన్ని మీరే తినేది. అంటే నువ్వు అందగాని చేసినావు అని చెప్పి వచ్చే డబ్బులు నీకే, నాకు వచ్చేది నాకు రాలా. ఎట్లా కనబడుతుంది? అందం కనబడుతుంది. అందం అంటే డబ్బులు వాడు బిచ్చగాడు చేసినట్టు చేస్తారు. నీకు డబ్బులు వస్తే నాకు నా వల్ల నువ్వు సంపాదించుకుంటావు. అంత సీన్ లేదు. గుడి దగ్గర కూర్చో.
కూర్చొని కూర్చొని సంపాదించగలరు. నువ్వు ఇంటికా గుడికాడు కూర్చుంటే హ్యాపీగా చోటు సరిపోతావు. ఇంటింటి తిరుగు మన డబ్బులు 3 వాటలు వెళ్ళండి. నువ్వు కూర్చుంటే కొద్దిగా వస్తుంది. ఇంటికి వెళ్తే అన్నంతో ప్లస్ డబ్బులు కూడా వస్తాయి. ఆ చేయోడు ఇరుగొట్టుకో. ఒక్కోసారి దొంగతనాలు కూడా చేయొచ్చు. దొంగతనం అది మళ్ళా ఇప్పటికిప్పుడు అంటే కష్టం. ఇది అలవాటు కానీ అది అడగనే పోయినాడు. కొద్ది బొచ్చి ఇక్కడ కట్ చేసుకుంటావా చేదునా? బొచ్చు కట్ చేసి నువ్వు తీపిచ్చేసి నువ్వు సరిపోతుంది. ఉండే బెస్ట్. అదే అదే గుర్తుపట్టరు. నీ జుట్టు వచ్చిన తర్వాత ఆవిడ గుర్తుపట్టరు. ఇది అరగుండు. ఇదంతా చూస్తున్నారా? ఇదంతా ఫేక్, ఇదంతా అబద్ధము. అనొద్దు. వచ్చి రామ్ చరణ్ హీరోను డైరెక్టర్ ఇదంతా వచ్చి మేకప్ చేసుకుంటా మొత్తం అంతా ఇదంతా డూపు, ఇదంతా అబద్ధమే. నేనంతా నేను చేసినాను, ఇది తప్పు. ఇదంతా చూడండి నా మగాడు అంతే బిచ్చగాన్ని చేసింది. ఇంకా ఇదంతా డూపు కూడా వాళ్ళందరూ చేసింది నిజంగా అంటే నీకు చూపించి నీకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు కూడా 30,000, 40,000, 50,000 తీసుకోవచ్చు. నువ్వు గుడి దగ్గర కూర్చుంటే నీకు ఇంకా డబ్బులు కూడా వస్తాయి. నువ్వు గుడి దగ్గర నువ్వు గుడి దగ్గర కూర్చోపెట్టాలనుకున్నావు నిజంగా. నాకు సైడ్ బిజినెస్ వస్తుంది. వాడి గుడి దగ్గర కూర్చుంటే నాకు 40,000 ఇస్తాడు. అందులో వాడికి 20,000, నాకు 20,000. నేను ఇక్కడ కూర్చొని వీడి ఇట్లా పబ్లిసిటీ చేస్తాను. బయట గుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ అందంగా రెడీ చేస్తారు కదా, మా అక్క దగ్గరికి రండి, మా చూడు డైవర్ట్ చేద్దాం. ఒక్కొక్కరికి 20,000, 30,000 వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి మనకి డబ్బులు వస్తాయి. ఎంత డబ్బులు. అంత వికారంగా కాకండి అందంగా తయారవడానికి మేకప్. నువ్వు వెళ్ళి ఒక గుడి దగ్గర ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురు, ఆ ముగ్గురు ఇంకో అలాగే మొత్తం విస్తీర్ణం అడుగుతున్నారు అయిపోతారు. ఇప్పుడు నీ డబ్బులు కాలో వద్దా? కూర్చొని సంపాదించుకునే డబ్బులు కాలో వద్దా? 2 గంటలు గుడి దగ్గర కూర్చుంటే చాలు. 30 ఇళ్ళకి వెళ్తే చాలు. నువ్వు ఆ ఇంటింటికి వెళ్ళి మా అక్క పార్లర్ అది కూడా పేస్ట్ ఇది జంతువుల చేతులు నువ్వు ఇంకా అన్ని నిజాలు చెప్తుంటే నాకు ఇంక ఉండాలని లేదు. నా ఫార్ములా అంతా రిలీజ్ చేస్తా. అమ్మ జీతం